డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అహుజా SSC 250M ఓవర్లోడ్ పడుతుంది ఫ్రెండ్స్. సో దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో దీనిలో ఏ ప్రాబ్లం ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి ఒకసారి దీన్ని ఈరోజు రిపోర్ట్ చేయబోతున్నాను. సో నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో మీకు అర్థం కావాలంటే ఈరోజు ఈవినింగ్ ఫుల్ వీడియో వస్తుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను రవి, KNV సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి పవర్ ఆన్ చేస్తుంటే ఓవర్లోడ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇది ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. సో వీడియో చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తూనే ఏమవుతుంది, ఇది డైరెక్ట్గాని ఓవర్లోడ్ అయితే పడుతుంది అనమాట. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లము. సో దీని గురించి ఈరోజు చూస్తున్నాను. సో నేను పైన స్క్రూ ఓపెన్ చేశాను టైం వేస్ట్ కాకుంటుందని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సో ఓవర్లోడ్ వస్తుంది కాబట్టి కోల్డ్ టెస్ట్ అయితే ట్రాన్సిస్టర్లు బాగున్నాయా లేవా అని చెప్పి చూస్తాను అనమాట. సో ట్రాన్సిస్టర్లు అంటే ఏమున్నాయంటే పవర్ తీసేస్తున్నాను. సో ట్రాన్సిస్టర్లు అంటే ఎక్కువగా దీనికి ఏంటంటే 3 ఉంటాయి. ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైయర్, తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం ఇక్కడ 2, ఇక్కడ ఒకటి, మొత్తం 3 ట్రాన్సిస్టర్లు అనమాట. అలాగే ఈ పక్కన కూడా 3 ట్రాన్సిస్టర్లు ఉంటాయి. సో మనం ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే, ఏదైనా ట్రిప్పింగ్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిస్టర్లు బాగున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. సో ట్రాన్సిస్టర్లు బాగున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో ట్రాన్సిస్టర్లు బాగున్నాయా లేవా చెక్ చేసుకోవాలంటే కోల్డ్ టెస్ట్లో పెట్టుకోవాలి. కోల్డ్ టెస్ట్లో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు మల్టీమీటర్ తీసుకుంటున్నాను. సో మల్టీమీటర్ తీసుకుంటున్నాను, ఓమ్స్లో పెడుతున్నాను. ఇది యాక్చువల్గా ఇక్కడ రేంజ్ ఏముంది, డయోడ్ రేంజ్లో ఉండాలి. ఓకే, డయోడ్ రేంజ్లోనే ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఓకే, నేను ఎమిటర్కి పెట్టాను ఫ్రెండ్స్. సో ఎమిటర్కి పెట్టినప్పుడు ఎమిటర్ న్యాచురల్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి పెద్ద దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను కలెక్టర్కి పెడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఈ ఓమ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన కంట్రోల్ సర్క్యూట్ ఉంది కదా, కంట్రోల్ సర్క్యూట్ అంటే ఇదేనమాట. సో దీన్ని కంట్రోల్ సర్క్యూట్ అంటారు. సో ఇది ఉండడం వల్ల, కనెక్ట్ చేయడం వల్ల మీకు ఆ ఓమ్స్ వస్తుంది అనమాట. సో బేస్కి పెట్టినప్పుడు ఇది వస్తుంది. సో ఇలాగ చెక్ చేసినప్పుడు బహుశా మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు కూడా. చూడండి, ఇది వచ్చేసి కలెక్టర్ అనమాట. కలెక్టర్లో ఓపెన్ టెర్మినల్ చూపిస్తుంది. చూద్దాం, అలాగే అన్ని కలెక్టర్ చూపిద్దాం. ఓకే, సెకండ్ కలెక్టర్, ఇది థర్డ్ కలెక్టర్. చూడండి, థర్డ్ కలెక్టర్. ఇక్కడ ఎటువంటి మార్పు లేదు. సో కలెక్టర్ షార్ట్ అయితే లేనట్టే. సో కలెక్టర్ షార్ట్ లేనట్టు కాబట్టి సో VCC షార్ట్ అనేది లేదని అర్థం. ఒకసారి చూడండి, సో VCC షార్ట్ లేదని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, రెండవది, ఈ కండిషన్లో వచ్చినప్పుడు మనకి దీనికి వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వస్తుందంటే కంట్రోల్ సర్క్యూట్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ 2 అవుట్లు అనమాట. సో ఇక్కడ నుంచి వస్తుంది. సో ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగోండి, సరే మనకి దీనిలో కంట్రోల్ సర్క్యూట్ ఇక్కడికి వస్తుంది అనమాట వోల్టేజ్. సో వీటిని ఒకసారి చూసుకోవాలా. మీరు చూసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వోల్టేజ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ సర్క్యూట్కి వస్తుంది. సో ఈ వోల్టేజ్ని కూడా డిస్కనెక్ట్ చేయాలన్నమాట. సో డిస్కనెక్ట్ చేసే ముందు ఒకసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఏం చేస్తున్నానంటే, అసలు వోల్టేజ్ వస్తుందో రావట్లేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను పవర్ ఆన్ చేస్తున్నాను. సిరీస్ మోడ్లో పెట్టాను బల్బు, పవర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ట్రిప్పింగ్లోనే ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చాసిస్ గ్రౌండ్ చేస్తున్నాను. చాసిస్ గ్రౌండ్ చేస్తున్నా. దీన్ని వచ్చేసి దాన్ని ఏమంటారు, వోల్టేజ్లో పెట్టుకోవాలి. ఓకే, మనం ఇది వోల్టేజ్లో పెట్టుకున్నప్పుడు ఏసీనా డీసీ చూసుకోవాలి. ఇది డీసీలోనే ఉంది కదా ఫ్రెండ్స్. డీసీలు అంటే లెఫ్ట్ సైడ్ పైన ఉంది చూడండి, డీసీ అని రాసింది చూడండి ఇక్కడ. సో డీసీ వస్తుంది కాబట్టి డీసీ అనే చూసుకోవాలి. ఏసీ కూడా చేసుకోవచ్చు, బట్ ఏసీకి రాదు కాబట్టి ఇక్కడ డీసీలోనే పెట్టుకోవాలి. ఓకే,
ఇప్పుడు కంట్రోల్ సర్క్యూట్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా? ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇది ప్రాపర్గా టచ్ అవ్వలేదు అనుకుంటాను. ఒక్క నిమిషం. ఓకే, సో మెయిన్ VCC వచ్చేసి 32 volts వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి సో ఇక్కడికి వచ్చింది చూసారా, 32 volts అనేది ఇది మెయిన్. అంటే ఇక్కడ మన దాన్ని ఏమంటారు, ఈ కెపాసిటర్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట వోల్టేజ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఏదైతే వోల్టేజ్ ఉందో ఇది 32 volts. ఇక్కడ నుంచి రెసిస్టర్ సిరీస్లో వేసుకుని మళ్ళీ ఈ కెపాసిటర్కి వస్తుంది అనమాట. దీనికి ఈ కెపాసిటర్కి వస్తుంది అనమాట. దీనికి వచ్చిన తర్వాత దీని ఒకటి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, చూడండి 26 అంటే దీని డ్రాపింగ్ ఎంత 32 volts కాబట్టి సో 32 volts మనకి ఇన్పుట్ వస్తుంది. ఇది మెయిన్ ఫిల్టర్ నుంచి. సో ఇక్కడికి వచ్చేసి ఎంత వస్తుంది 25 అంటే ఇంచుమించు 32 మైనస్ అది ఒక 2 ఇది ఒక 4 ఇంచుమించుగా 6 volts డ్రాపింగ్ ఉంది. ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో దీని 6 volts డ్రాపింగ్ అనమాట. సో 25 volts వస్తుంది ఇక్కడికి. 25 volts ఎక్కడికి వస్తుంది మీకు, ఇది వచ్చేసి ఈ అవుట్ ఇక్కడికి వెళ్తుంది. యాక్చువల్గా ఈ కంట్రోల్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో ఇది కంట్రోల్ సర్క్యూట్కి వెళ్తుంది. ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్, ఈ చివరికి వస్తుంది. ఇక్కడ కలర్ కోడ్ చూసుకోండి, చూసారు కదా, ఈ సేమ్ కలర్ కోడ్ ఇక్కడికి వస్తుంది. అంటే ఫస్ట్ ట్యాప్ చూడండి. ఓకే, 25 volts వస్తుందా చూసారా, ఇది ఫస్ట్ వన్ సేమ్ కలర్ కోడ్. అంటే మీకు అర్థం కావడం కోసం కలర్ కోడ్ అని చెప్తున్నాను అనమాట. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఇక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వస్తుంది చూసారా, ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ పాయింట్కి వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఇది వచ్చేసి మళ్ళీ ఇదే కంట్రోల్ సర్క్యూట్ నుంచి వీడు ఎంత చేసాడు, ఇక్కడ 16 volts చేశాడు. ఈ 16 volts అనేది ఈకి దేనేమంటారు, దీనికి ఏమంటారు, బేస్ ట్రిపుల్ బోర్డు ఉంది కదా, దీనికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలాగ వోల్టేజ్ వస్తుంది. ఈ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే, ట్రిప్ అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్కసారి మనం దీన్ని డిస్కనెక్ట్ చేసినా కూడా ట్రిప్పింగ్ అయిపోద్ది. సో దీన్ని డిస్కనెక్ట్ చేసినా ట్రిప్పింగ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏదైతే ఫిజికల్ వెరిఫికేషన్లో నాకైతే ఏ ప్రాబ్లం కనిపించలేదు. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని డిస్కనెక్ట్ చేసుకుని మనం ఆన్ చేసినప్పుడు ఓకే అయింది అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు ఏది చేయలేదు, రీసెట్ కొట్టాను, ఇది ఆన్ అయింది యాంప్లిఫైయర్ యాక్చువల్గా. ఓకే, రీసెట్ కొట్టాను, ఇది ఆన్ అయింది కాబట్టి ఒకసారి ఆడియో క్లిక్ పాస్ ఉందో లేదో చూద్దాం. ఆడియో క్లిక్ పాస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆడియో క్లిక్ అవుతుంది కదా, ఇది చూడండి, సౌండ్ వస్తుంది కదా. సో ఇలా సౌండ్ వచ్చినప్పుడు ట్రిప్ అవుతుంది అంటే సో మనం ఏం చేయాలంటే లోడ్ వేయాలి. సో లోడ్ వేయాలి అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది, అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు కస్టమర్ లాగా పెట్టడానికి కుదరదు కదా షాపుల్లో. మీరు ఆ టైంలో ఏం చేసుకోవాలంటే ఒక 200 watt బల్బు లోడ్ వేసుకోవాలి. ఒక్క నిమిషం ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 100 volts లైన్ ఉంది కదా ఇక్కడ రెడ్ స్ట్రిప్లోని, ఇక్కడ కామన్ 100లో పెట్టేసేసి ఒక 200 watt బల్బు కానీ లేదా 2 బల్బులు కానీ వేసుకోండి. ఇది యాక్చువల్గా 400 watt అదే 300 watt రిలీజ్ అవుతుంది. సో 200 వేసుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని మీరు చూస్తూ ఉంటే ట్రిప్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఆ కండిషన్లో దాని అర్థం ఏంటంటే ఈ స్విచ్ ఏదైతే ఉందో ఇది ఏజింగ్ మీద అప్పుడప్పుడు ట్రిప్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ టైంలో ఫస్ట్ లెవెల్లో మీరు చేయవలసింది ఏంటంటే ఈ స్విచ్ మార్చుకోవాలి. బట్ ఇప్పుడు నా దగ్గర స్విచ్ స్టాక్ లేదు, తెచ్చిపెట్టాను కానీ ఎక్కడ పెట్టానో గుర్తులేదు, చూస్తాను, అది మార్చుతాను. సో దీనికి ఉన్న ప్రాబ్లం అయితే ఇంకా వేరే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు దాన్ని ఏమంటారు కామెంట్స్లో తెలపండి.
సో దీనికైతే నాకు వేరే ప్రాబ్లం ఏం కనిపించలేదు. ఈ స్విచ్ మార్చాలంటే ఈ ప్లేట్ కింద ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఈ కింద ఒక స్క్రూ ఉంటుంది. ఈ ప్లేట్ తీసేయాలా, ఈ ముందు కవర్ తీసేస్తే ఇక్కడ నట్లు వస్తాయి అన్నమాట. సో ఇది నేను రీసెట్ స్విచ్. సో ఇప్పుడు మనం రీసెట్ స్విచ్ మార్చాలంటే సో ఈ బ్యాక్ సైడ్ కవర్ తీసేసాము, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ నాబులు కూడా పీకేసుకోవాలి. పీకేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 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 ఈ స్క్రూలు తీసేస్తున్నాను. తీసేసాం కదా, మెల్లగా జాగ్రత్తగా కొంచెం బయట తీస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది ఈజీగా. వచ్చేసిన తర్వాత ఈ స్క్రూలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకోవాలన్నమాట. ఓకే, సో తీసేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీడిని తెచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, BC51 12 amps అన్నమాట ఇది. సో 12 amps అంటే సో మనం 12 amps వేసుకుంటేనే మంచిదన్నమాట, ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీన్ వైల్ ఇప్పుడు దీన్ని డిసాల్డర్ చేసే ముందు మీకు ఇంకో ప్రికాషన్ కూడా చెప్తాను నేను. ఇది పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు ఇది కొత్తదన్నమాట. ఇది యాక్చువల్గా నేను 15 వేస్తున్నాను, 15 ఉన్నది, వేయకూడదు బట్ వేయచ్చు, కొంచెం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి ఏం చేసుకోవాలంటే ఈ టిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ టిప్పులు ఫస్ట్ ఫ్లక్స్ లెడ్ అప్లై చేసుకోవాలి. ముందు చూపిస్తాను మీకు. సో ఇలాగా ఫ్లక్స్ లెడ్ అప్లై చేసుకోవాలి దానికి, చూసారా? సో చేసేటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా చల్లపరుచుకోవాలి, ఎందుకంటే ఈ లోపల టిప్స్ ఇక్కడ థర్మిస్టర్ కాబట్టి ఈ హీట్కి కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అన్నమాట. అలా కాకుండా జాగ్రత్త చేసుకోవాలి దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ చూసుకోవాలి. పొజిషన్ చూసుకున్నప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఇలా వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏంటి, ఇలా ఫిట్ చేసుకోవాలి కదా మనం. సో ఇలా ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు చూసుకోవాలి, 1 by 1 తీసుకుని పెట్టుకోవాలి. ఓకే, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగా మీరు అంటించుకుంటారు కదా, ఇక్కడే మెయిన్ ఒకటి కంపల్సరీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఎల్ఈడికి ప్లస్ మైనస్ అవుతాయి ఇక్కడ. ఈ ప్రికాషన్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో రివర్స్ బయాస్లో ఈ ఎల్ఈడి వెలుగుతుంది అనమాట, దాని మీనింగ్ అది. సో ఎప్పుడైనా సరే ఈ రెడ్కి రెడ్డే అంటించుకోవాలి, ఆరెంజ్కి ఆరెంజే అంటించుకోవాలన్నమాట. కారణం ఏంటంటే ట్రిప్ అయిన తర్వాత రివర్స్ బయాస్లో ఇది ఎల్ఈడి ఏదైతే ఉందో అంటే ఈ ఎల్ఈడి అనమాట, దీనికి రివర్స్ బయాస్లో వోల్టేజ్ వెళ్తుంది. సో ఆ డైరెక్ట్ వోల్టేజ్ దీనికి వెళ్ళటం వలన ఇక్కడ దీన్ని వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ రిస్టార్ వేసుకుని దీన్ని డ్రాప్ చేసుకుని వెలిగేటట్టు చేస్తాడనమాట. అయితే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెర్మినల్ ఇక్కడికి ఈ టెర్మినల్ ఇక్కడ అయిందనుకోండి, మీకు ట్రిప్ అయినా కూడా వెలగదనమాట. సో ఇది మ్యాక్సిమం ఎవరైనా చెప్తారో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్తే చెప్పుండొచ్చు, బట్ నేను దాన్ని ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు మన ఛానల్లోనే చెప్తున్నాము. సో ఇప్పుడు ఏదైనా సరే ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ వైర్లు దీని ప్రకారం కలర్ కోడ్ ప్రకారమే కంపల్సరీ అంటించాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయనుకోండి, ఈ వైర్లు అటు ఇటు దటైనా ఏం కాదు, ఫంక్షన్ వస్తుంది. కానీ ఈ ఎల్ఈడి లైవ్ వైర్లు మాత్రం కరెక్ట్ ప్రాపర్గానే అంటించాలన్నమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఇన్ కేసు మనం తప్పు చేసామంటే మీకు ట్రిప్పింగ్ అనే ఆప్షన్ రాదనమాట. అంటే ట్రిప్ అవుతుంది కానీ ఎల్ఈడి వెలగదు. సో ఇదనమాట దీనిలో మేజర్గా వచ్చే ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతే, ఇంక ఈ తర్వాత చేసేది ఏముండదు. సో మన రీసెట్ స్విచ్ మార్చడం అంటే చాలా సింపుల్. సో కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను.
సో ఇంకేముంది ఫ్రెండ్స్, దీన్ని అంటించేసి నెక్స్ట్ బిగించేయటమే ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, అది మళ్ళీ ఓడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. సో కలర్ కోడ్ జాగ్రత్తగా మీరు గుర్తుపట్టండి. ఇది కరెక్ట్ లెన్స్ కరెక్ట్గా అర్థం చేస్తుందో లేదో తెలియదు కానీ, సో ఇది రెడ్కి రెడ్, ఆరెంజ్కి ఆరెంజ్ ఇలాగ ఇచ్చుకుంటే మీరు కరెక్ట్గా ఇచ్చినట్టే ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిగిద్దాం, బిగించిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బిగించిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఇది ఫంక్షన్ వస్తుందో లేదో బయటికి లోపలికి లాక్కుని చూసుకోవాలి. సో ఫ్రీగానే ఉందని అర్థం అనమాట. ఇలాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, పైన కవర్ కూడా ఇస్తున్నాను. సో పైన కవర్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని లాగి బయటికి లోపలికి లాగి చూసుకోవాలి ఫ్రీగా ఉందా లేదా. తర్వాత స్క్రూలు అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయినా లేదా చూసుకోవాలి, అంతే. ఇంకా వేరే ఏముండదు. దీనికి 6 స్క్రూలు వస్తాయి, 6 స్క్రూలు వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని స్క్రూలు కూడా వేసేసాము. తర్వాత నాబులు పెట్టడమే, అన్నీ 0 చేసుకోవాలా. అన్ని కంట్రోల్స్ అన్నీ కూడా 0 చేసుకుని సో ఒక్కొక్క నాబు పెట్టడమే. ఒకసారి చూడండి. ఇలాగే పెట్టుకోవాలి, సింపుల్, ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేదు. సో ఇది లూజ్ ఉంది, ఏం చేయాలో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, నాబులు కూడా పెట్టేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో పవర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఇంత సింపుల్గా మార్చేయచ్చు. ఏది కూడా కంగారు తీసుకోకూడదు. కూల్గా ఈ ఒక్క 2 వైర్ల దగ్గర మాత్రం ప్రాపర్గా ఆలోచన చేసుకోవాలి. అంతకుమించి రీసెట్ చేసి మార్చడానికి పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. సో నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.